హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఉప్మా చేసుకోగా కొంచెం అయితే నాటు రవ్వ అయితే ఇంట్లో ఉండిపోయింది. అది అట్లనే ఉండిపోతుంది. దీన్ని ఏమైనా చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకైతే మోతిచూర్ లడ్డు అయితే మంచిగా ఇష్టం అన్నమాట. సో అది చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. ఇదైతే ఫస్ట్ అయితే నేను ఏం చేశాను అంటే వాటర్ అయితే హీట్ చేశాను అనమాట. వాటర్ హీట్ చేసిన తర్వాత నాటు రవ్వని అయితే ఇందులో పెట్టి చాలాసేపు అయితే కుక్ చేశాను అనమాట. చాలా కొంచెం మెత్తగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఎందుకంటే నాటు రవ్వ కొంచెం టైం పడుతుంది అన్నమాట మనకు కుక్ కావడానికి. సో ఇక్కడనైతే ఒక 20 మినిట్స్ దాకా టైం అయితే పట్టింది అన్నమాట నాకు. ఇందులోనైతే షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. షుగర్ ఓన్లీ ఇందులో బెల్లం కూడా వేసుకుంటారంట. కానీ నాకైతే నేనైతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి నేనైతే షుగర్తోనే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది స్వీటీగా. చూసారుగా ఇక్కడనైతే షుగర్ నేను తక్కువనే వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే మా పాప చూస్తే అస్సలు ఆగదన్నమాట. సో అందుకే చక్కెర అయితే తక్కువనే వేశాను. అలాగే ఇక్కడ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఓన్లీ షుగర్ అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఇందులో ఆరెంజ్ కలర్ అయితే వేస్తాం కదా ఫుడ్ కలర్. ఇక్కడైతే లెమన్ ఎల్లో ఉందన్నమాట. లెమన్ ఎల్లో అయితే వేసాను. అదే ఉంది ఇంట్లో ప్రెసెంట్ అయితే. సో ఇదైతే వేసాను అనమాట. కలర్ కొంచెం వేరే డిఫరెంట్ అయిపోయింది. మనకి ఆరెంజ్ కలర్ అయితే రాలేదన్నమాట. లైట్ ఎల్లో కలర్ అలా వచ్చింది. ఏదైతే మనమే కదా తినేదని చెప్పేసి ఇక్కడ చూడండి కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేస్తే ఏంటంటే మనకు చాలా అంటే కొంచెం టేస్టీగా మారుతుంది అన్నమాట స్వీట్. సో అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అయ్యేదాకా మనమైతే చాలాసేపు అయితే ఉంచుకోవాలన్నమాట స్టవ్ మీద. ఫైనల్లీ మనమైతే ఇలా చిన్న చిన్నగా ముద్దలు చేసుకుంటే మాత్రం మనకు మోతిచూర్ లడ్డు అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఇందులో జీడిపప్పు అలాగే కిస్మిస్లు అవన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ టైం చేసే కాబట్టి అవన్నీ ఏం వాడలేదన్నమాట. ఎలా వస్తాయో ఏంటో అన్న టెన్షన్తో. మరి మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేసి చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు.